లావణ్యస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ గుమ్మడికాయ హల్వా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 గుమ్మడికాయలు అనేవి తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలు అనేవి తీసేసాను. ఎందుకంటే కిట్టి పార్టీకి నాకు హల్వా అనేది వచ్చింది. సో అందుకోసం అండి. చూసారు కదా, మధ్యలో ఉన్నది మొత్తం ఇలా తీసేసి తర్వాత చెక్క అనేది పూర్తిగా తీసేసుకోవాలి. కొద్దిగా పండిన గుమ్మడికాయ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ తర్వాత గుమ్మడికాయని మిక్సీలో వేసుకొని పేస్ట్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే చూపిస్తున్న విధంగా కోరుకోవచ్చు. నాకు కోరుకుంటేనే ఇష్టం, ఎందుకని ఈ విధంగా చేశాను. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని దానిలోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి గుమ్మడికాయ తురుము అనేది వేసుకోవాలి. నేను తురుముకున్నటువంటి గుమ్మడికాయ 4 కప్పులు అయ్యిందండి. మనము ఈ విధంగా కప్పుతో కొలుచుకోవడం వల్ల బెల్లం అనేది కూడా అదే కప్పుతో యాడ్ చేసుకుంటామండి. నేను ఇక్కడ 4 కప్పులకు గాను 2 కప్పుల బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. 2 కప్పుల బెల్లం అయితే సరిపోతుందండి. చూసారు కదా, గుమ్మడికాయలో ఉన్న వాటరు అదేవిధంగా బెల్లం కరిగి మనకి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచీ అనేది కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. దీనికి కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీలో గుమ్మడికాయ హల్వా ఎంతమంది ట్రై చేశారో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. ఫస్ట్ గుమ్మడికాయ హల్వా అని చెప్పకుండా పెట్టండి, ఎంతమంది టేస్ట్ గెస్ట్ చేస్తారో మీరే చూద్దరు. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి అనేది రావాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5-6 నిమిషాలు మనం ఈ విధంగా కలుపుకోవాలి. దీనిలోకి ఫైనల్గా ఇంకొక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ హల్వా అని కాదు, ఏ హల్వాలో అయినా సరే నెయ్యి అనేది ఎక్కువ యాడ్ చేయాలండి. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన హల్వా అనేది రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుంటే గుమ్మడికాయ హల్వా రెడీ. మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.